Once again, welcome back to the fourth estate. Jeevan, be brief. ఇప్పుడు వారు ఎంత మాత్రం కేంద్రంలో ఇక్కడ పొత్తున్నత మాత్రం ప్రకాష్ గారు ఈ విధంగా రాజకీయ క్రీడని మాట్లాడడం తప్పుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా స్పష్టంగా ఇంతకంటే ప్రజాస్వామ్యం ప్రభుత్వాన్ని సమర్థించడం 100% సమర్థిస్తాం. రాజకీయ క్రీడ ఎవరి మధ్యలో క్రీడ అండి? ప్రజాస్వామ్యం సిగ్గుపడే విధంగా ఇయ్యాల. చంద్రబాబు గారు తెలంగాణ వ్యతిరేకం కాదండి, చట్టానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇది ఎక్కడ ఉంటుంది అమర్ గారు? ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడ ఉంటుందండి? ఒక ప్రజా ప్రభుత్వాన్ని కూలదోయడానికి పన్నిన కుట్ర అండి, ఇది మామూలు విషయం కాదు. ఎస్, మేము ఏమంటామే, డ్రైవర్కు నోటీస్ ఇచ్చడం, ఇప్పుడు వాళ్ళు కూడా సీనియర్ విశ్లేషకులు వారు మాట్లాడుతూ ఉన్నారు, మేమంటే డ్రైవర్కి ఇవ్వడం తప్పు. ఎస్, డ్రైవరే కీలకం. ఇలా డ్రైవర్ 50 లక్షల రూపాయలను లోకేష్ గారు ఇస్తే రేవంత్ రెడ్డి డ్రైవర్కి ఇచ్చింది ఆ డ్రైవర్ కాబట్టి ఆయనకు నోటీస్ ఇస్తా ఉన్నాం. విచారణలో తేలుతుంది చాలా స్పష్టం. ఇప్పుడు అనేక దారులు వెతుకుతా ఉన్నారు. ఇలా చివరికి ఫోరెనిక్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఆ టేపులు ఎవరు తీసుకొచ్చారండి? సాక్షి టీవీ తీసుకొచ్చింది. మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇప్పటికి ముందుగా అంటే కోర్టు నుంచి కాకుండా ముందుగా మీ నుంచి మేము తెలుసుకున్నాం. అంటే కట్ అండ్ పేస్ట్ అనేది కూడా తెలిసిపోయింది. ఇప్పుడు వారు మాట్లాడుతూ వాళ్ళకి ఎంత కేంద్రంలో వీళ్ళతో పొత్తున్నంత మాత్రాన రాజకీయ క్రీడ అంటే ఎట్లా అండి? ప్రకాష్ గారు మాట్లాడినంత మేము విభజిస్తా ఉన్నాం. ఇది రాజకీయ క్రీడ కానే కాదు. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన కేసు ఇంకేది ఉండదండి దేశ చరిత్రలో. ఏ రాష్ట్రంలో ఎవరు కూడా చేయలేదు. చాలా స్ట్రెస్ చేసి చెప్పినారు. ప్రజాస్వామ్యానికి మూలం మన రాజ్యాంగం సార్. రాజ్యాంగంలో 1985లో మొట్టమొదటిసారి రాజ్యాంగ సవరణ జరిగి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని స్పష్టంగా నిర్దేశించారు సార్. తర్వాత 2003లో ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇంకా ఫర్దర్గా దాన్ని స్ట్రెంథెన్ చేస్తూ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేటువంటి అంశంలో చాలా స్పష్టమైనటువంటి నిర్దేశాలు, ఆదేశాలు కూడా రాజ్యాంగం ప్రకారం ఉన్నాయి సార్. మనం ఏదో రాసుకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఏం కాదు సార్ అవి. బట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో అడ్డంగా భారత రాజ్యాంగాన్ని అవమానం చేస్తూ, భారత ప్రజాస్వామ్య విలువలను అవమానం చేస్తూ, ఒక పార్టీ మీ గుర్తు మీద ఎన్నికైన ఎమ్మెల్యేలను మంత్రులుగా చేసినటువంటి సంఘటన హైదరాబాద్లో ఉన్నారు సార్. తెలంగాణ ప్రభుత్వంలో ఉంది. ఇది రాజకీయ క్రీడ కాకుండా ఇంకేమవుతుంది సార్ ఇది? అంటే నేను ఏమంటే ఈ యొక్క క్రైమ్కి ప్రియాంబుల్ అంటే ముందుకు పోయి కనుక చర్చించినట్టయితే ఒక రాజకీయ పార్టీని పూర్తిగా అంటే నాశనం చేయడం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆ రాజకీయ పార్టీ చేసిన ఎత్తుగడలో భాగంగా వీళ్ళు చేసినారు ఇక్కడ. అంటే ఒకరిని అందుకోసం నేను చెప్పాను, ఒకరి మీద ఒకరు ఎత్తుగడలో భాగంగా చేసుకుంటున్న కార్యక్రమం తప్ప నేను జస్టిఫై చేసుకుంటున్నాను నా స్టేట్మెంట్. వారికి విమర్శించవచ్చు, కానీ వై ఐఎమ్ జస్టిఫైయింగ్ అంటే మీరు వాళ్ళని నాశనం చేద్దాం అనుకున్నారు, వారు మిమ్మల్ని అనుకున్నారు. ఈ రెండింటి మధ్య క్రీడ జరుగుతుంది తప్ప ఈ క్రీడలో ప్రజలకు సంబంధం లేదు, ప్రజా సంక్షేమానికి సంబంధం లేదు. ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఒక్కటి గమనించాల్సింది ఎవరైనా కూడా ఏమిటి అంటే, ఇది మేబీ తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసం ఏమైనా చేస్తూ ఉండవచ్చు. కానీ దీనిలో మీరు అన్నట్టుగానే పొలిటికల్ దీంతో కనెక్ట్ అయి ఉన్న ఒక క్రైమ్ జరిగింది. ఆ క్రైమ్ సంబంధించిన రిపోర్ట్స్ బయటకు వచ్చినాయి. ఆ రిపోర్ట్స్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఏం జరిగిందో అంతా ఉంది. ఇది ఎక్కడో దగ్గర లాజికల్ ఎండ్కి పోవాలి కదా, ఏమంటారు నాగేష్? అది కోర్టులోకి వెళ్ళాలి సార్. కోర్టులో ఖచ్చితంగా న్యాయస్థానాలు ఖచ్చితంగా దీనిపై అయితే మళ్ళీ దీన్ని కూడా ఏదో సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇప్పుడు జయలలిత కేసులా కాకుండా ఇమ్మీడియట్గా పరిష్కరించే పద్ధతిని కూడా కోర్టు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే న్యాయస్థానం దాంట్లో మీరు చెప్పిన దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ ఇంతకుముందు గౌతమ్ రెడ్డి గారు మాట అన్నారు ఏంటంటే, ఇవన్నీ బయటకు వస్తున్నా కొద్దీ కొంచెం హేజన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు విజయవాడకు అనే ఒక అభిప్రాయం కలుగుతుంది. అయితే అది కొంచెం మరి నేను దాంతో మొత్తం ఏకపించిన. బట్ క్రైమ్ ఈజ్ క్రైమ్ అండ్ పాలిటిక్స్ ఈజ్ పాలిటిక్స్. దీంట్లో రెండు ఉన్నాయి. ఈ క్రైమ్ ఏదైతే మీరు ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అయితే బయట పెట్టారో అది అది కరెక్ట్ అనుకుందాం ప్రస్తుతానికి ఈ చర్చకి. ఆ క్రైమ్ జరిగిందంటే వెంటనే దాని మీద లా ఆఫ్ ద ల్యాండ్ షుడ్ ప్రివేల్. రెండోది ఏమిటంటే దాంట్లో నాగేష్ గారు మీరు ఇప్పుడు ఇది అనుకుందాం అంటున్నారు, బట్ ఏ రెస్పాన్సిబుల్ మీడియా ఆర్గనైజేషన్ cannot bring some fake papers and say that I got the report. మీ క్రెడిబిలిటీ నేను ఇక్కడ కాదు, రిపోర్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్ దే. బట్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఎంత మటుకు కరెక్ట్ చేసి రేపు కోర్టులో క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు డోంట్ ఫర్గెట్, ఇప్పుడు పోలీస్ కూడాను this has to go to court. This has to go to court. ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్సో లయబుల్ ఫర్ క్వశ్చనింగ్ ఇన్ ద కోర్ట్. క్వైట్ ఆఫన్ మనం అక్కడ టెలికాం కేసులోనే సెంట్రల్ కాంగ్రెస్ చేసిన స్కాండల్స్లోనే మనం చూసాం ఏంటంటే సిబిఐ రిపోర్ట్స్నే కోర్టు ఇది చేసింది. సరే, అది we have seen several judgments of the courts, like recent thing we have Jayalalitha's case in front of us. No, సాక్షి ఇది క్వశ్చన్ చేయట్లేదు. మొదట నేను చెప్పాను, I complimented ఫర్ గెటింగ్ దిస్ రిపోర్ట్ విచ్ ఈస్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియల్. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ అంతకన్నా విషయం ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏమిటంటే, ఈ రెండు రాష్ట్రాల్లో గత 14 నెలగా ప్రతిరోజు ఆయన చెప్పిన భాషలో వాడాలంటే రోజు రాజకీయ క్రీడలు అంతేనా అడుగుంటున్నాయి. మీరేం చేస్తున్నారండి అక్కడ?
ఒక్క విషయంలో నేను ఇప్పుడు చదివిన విషయంలో తప్పితే దేంట్లోని ఒక ప్రొయాక్టివ్ ఇంటర్వెన్షన్ లేదు. ఒక ఇరిగేషన్ దీంట్లో కానీ, ఒక పవర్ దీంట్లో కానీ, లేకపోతే ఈ సెక్షన్ 8లో కానీ అసలు వై డు యు థింక్ ఇట్ ఇస్? నేను చెప్తానండి, వాళ్ళకి ఏమిటంటే చేతులు ఏమి అంటకూడదు, మట్టి అంటకూడదు. వాళ్ళు ఏమిటంటే వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళలో లెట్ దెమ్ ఫైట్, వీ విల్ వాచ్, దీస్ ఆర్ నాట్ అవర్ ప్రయారిటీ స్టేట్స్. ఇవి రెండు రాష్ట్రాలు మనకి ఇక్కడ సంబంధం లేదు. మనకి ఏంటంటే రేపు బీహారు, వెస్ట్ బెంగాల్, మనమేమి ఇక్కడ ఇప్పుడు అప్పుడే అధికారంలోకి వచ్చేది లేదు. రెండు అంతకన్నా ఇంకో అధికారం వచ్చేది లేదు. ఇంకా ఎన్నికలు ఇంకా 4.5. రెండో ఇంతకన్నా ముఖ్యమైన ఇదైతే ఏంటంటే మీరు చెప్పింది నేను ఇంకోటి చెప్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్ ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా ఉందో దీన్ని 2 సార్లు వారు చేశారు, బాగానే ఉంది. కానీ మనం ఏంటంటే మనకి తెలివితేటలు ఎలాగున్నాయంటే ఎలాంటి మనం చట్టం చేసినా కూడా ఇప్పుడు ఏమైపోయింది, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసాం 2 సంవత్సరాలు రెసిగ్నేషన్స్ మీద ఆ స్పీకర్ కూర్చున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతున్నది. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ డిసెంబర్లో, నవంబర్లో రెసిగ్నేషన్ ఇస్తే ఇప్పుడు ఇంకో సంవత్సరం వచ్చేస్తుంది, ఇంకా 3 నెలల్లో. దానికి మరి నేనేమంటున్నాను అంటే ఇక్కడ స్పీకర్స్ రోల్ కూడా కొంత చర్చలోకి వస్తూ ఉన్నది. స్పీకర్లు దీన్ని ఇనార్డినేట్ డిలే చేయడం, వాట్ ఎవర్ గవర్నమెంట్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ పొలిటికల్ పార్టీ ఇట్ ఈస్, స్పీకర్లు కూడా దీన్ని ఇనార్డినేట్ డిలే చేస్తున్నారు అనేది కూడా చర్చకు వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం ఓటుకు నోట్లు కోట్లు కేసులో ఫారెన్సిక్ ల్యాబ్ నివేదిక గురించి మాట్లాడుకుంటున్నాం. సాక్షికి అందిన నివేదిక ఇది, దీని సంగతి మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు గౌతమ్ రెడ్డి గారు రియాక్ట్ అవుతున్నారు. చెప్పండి గౌతమ్ రెడ్డి గారు. సరే, ఒక్క విషయం ఇక్కడ మనకి తేలవలసింది, ఈ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలలో ఉండే దగ్గర నుంచి ఈ ఓటుకు నోటు కేసు వచ్చినటువంటి వరకు చూస్తే ఎప్పుడైనా ఏ లీగల్ కాంప్లికేషన్ అరైజ్ అయినా చట్టం తన పని చేసుకుపోతూ ఉంటుంది, కోర్టు దాని పని వ్యవహారం చూసుకుంటుందని చెప్పేవాడు. కానీ ఒక్క ఓటుకు కోర్టుల కేసుకు సంబంధించిన దాంట్లో మాత్రం ఎదురుదాడి చేయటం బిగిన్ చేశాడు. అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, ఇరుక్కుపోయాము, దొరికిపోయాము అనేటువంటిది ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోయింది కాబట్టే ఆయన డైరెక్ట్గా ఎదురుదాడి చేయటం, నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టిన మీటింగ్లో డైరెక్ట్గా కేసీఆర్ గారిని తిట్టడం, మీ అంతు చూస్తామంటాం, నా జోలికి వస్తే కుదరదంటాం, దాని తర్వాత గాంధీ గారిని తీసుకురావటం, ఆ తర్వాత వ్యవహారం అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంది. కానీ ఒక మూమెంట్లో ఇది స్లో డౌన్ అవటానికి గల కారణాలే అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాల మధ్యలో జరిగినటువంటి వ్యవహారమా, లేదా కేంద్ర ప్రభుత్వం దీనిలో జరిపినటువంటిది ఏమన్నా ఉన్నదా, ఇద్దరి మధ్యన సయోధ్యాన్ని కుదిర్చిందా అనేటువంటిది నేను మాట్లాడటం కాదండి, ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. చర్చ అయితే జరుగుతున్నది దీని మీద. వస్తాను గౌతమ్ గారు, ఒక్క నిమిషం. గౌతమ్ రెడ్డి గారు మీరు ఫినిష్ చేస్తే మిగతా మనం బీజేపీ పెద్దన్నారు ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారిని అడుగుదాం ఏంటి సంగతి అసలు అనేది. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. ఇంతకుముందు నగేష్ గారు కూడా అన్నారు, వాట్ ఈస్ సెంటర్ డూయింగ్? సార్ నగేష్ గారు చెప్పిన 2-3 పాయింట్స్ విషయాలు చెప్తున్నారు సార్. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రోల్ దీంట్లో ఏమన్నా ఇప్పుడు ఏసీబీ కేసులో కానీ లేకపోతే సెక్షన్ 8 విషయంలో కానీ ఖచ్చితంగా లేదన్న విషయం సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది సార్. సెక్షన్ 8 ఈజ్ ఆల్రెడీ దేర్. గవర్నర్ ఎప్పుడు ఇంపోజ్ చేయాలో సెక్షన్ 8ను ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలంటే విషయం గవర్నర్ పరిధిలో ఉంది, గవర్నర్ చూసుకుంటాడు. కాబట్టి సెక్షన్ 8 ఉందా లేదా అనే చర్చ అవసరం లేదు. సెక్షన్ 8 ఆల్రెడీ ఉంది, అది ఎగ్జిక్యూట్ చేసేటువంటి అధికారం గవర్నర్కు ఉంది, గవర్నర్ చూసుకుంటాడు. అది బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్న రూల్స్ ప్రకారం చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది సార్. నెంబర్ 1. నెంబర్ 2, మిగతా విషయంలో ఏసీబీ కేసులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు సార్. నెంబర్ 2, ఏసీబీ కేసులో కేంద్రాన్ని జోక్యం చేసుకోమని అనలేదు నగేష్ గారు కూడా. ఇది రేవంత్ రెడ్డి కేసు ఏసీబీ కేసు సార్, అంతకంటే పైన లేదు. ఇంకా ఇది ఏసీబీ కేసు. దాని వెనుక జరుగుతున్న రాజకీయాల విషయంలో ఏం చేస్తున్నది కేంద్రం? దాని వెనుక జరుగుతున్న విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు సార్. స్పష్టత ఉంది సార్, ఎటువంటి సంబంధం లేదు సార్. అయితే మీరు చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమం విషయంలో నేను ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్తాను. 2 రాష్ట్రాలు నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర నీటి విడుదల గురించి ఈ పోలీసులు ఆ పోలీసులు కొట్టుకున్నప్పుడు
ఎవరు దీంట్లో ఇంటర్వ్యూన్ కావాలి చెప్పండి? గవర్నర్ గవర్నర్ ఎవరు representative? కేంద్రం కూడా త్రూ గవర్నరే ఇంటర్వ్యూన్ కావాలి, ఎందుకంటే వేరే మార్గం లేదు. ఏమి జరిగింది 15 రోజుల తర్వాత గవర్నర్ ఇది మంచి పద్ధతి కాదు నేనేమంటే ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అయినా సరే సార్ త్రూ గవర్నరే ఇంటర్వ్యూన్ అవుతుంది సార్ డైరెక్ట్ గా. ఎందుకంటే ఇక్కడ రాజ్యాంగానికి అధినేత ఆయా రాష్ట్రాలలో గవర్నరే కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా గవర్నర్ ఉంటున్నాడు కాబట్టి గవర్నర్ ఇంటర్వ్యూన్ కావాలి. అయితే గవర్నర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుందా లేదా, ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నా అనేది కేంద్రం జడ్జి చేస్తుంది. అవసరం ఏంటంటే దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఈయన ఎఫెక్టివా కాదన్నటువంటి కేంద్రం టైం టు టైం డెసిషన్ తీసుకుంటుంది. సరే ప్రజలు వచ్చేటువంటి కానీ గవర్నర్లు కూడా ఏం చేయగలరు? గవర్నర్లు మాకు అనుకూలంగా ఉంటే మంచి వాళ్ళు, కాకపోతే చెడ్డవాళ్ళు. ఇప్పుడు ఈ ఇష్యూలోనే చూసినాం ఓటు కోట్ల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పెద్దలు, బాధ్యత గల మంత్రులు రాష్ట్ర గవర్నర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఎట్లాంటి వ్యాఖ్యలు చేశారు. అంటే అందుకోసం చెప్తున్నా గవర్నర్ కరెక్టా తప్పని జడ్జిమెంట్. ఇప్పుడు వాళ్ళంతా ఆరోపణ చేసిన కేంద్రంలో మా బీజేపీ ప్రభుత్వంలో ఎన్డీఏ భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ కూడా కేంద్రం ఏం రియాక్ట్ కాదు ఆ విషయంలో. వాళ్ళు ఆరోపణ చేసినా కూడా వీళ్ళ ఆరోపణలు కరెక్ట్ అని సమర్థించలేదు. అయితే ఒక ఫైనల్ ఒక విషయం చెప్తాను సార్, మీరు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి, ఆ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సెంట్రల్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఉందో 16,075 కోట్ల రూపాయల చెక్కు తక్కువ వడ్డీ రుణానికి రాష్ట్ర ఏపీ జెన్కో, తెలంగాణ జెన్కోకు చెక్ ఇచ్చిపోయినారు సార్ నిన్న. దిస్ ఇస్ హౌ తెలంగాణ, హౌ ది బీజేపీ ఇస్ రియాక్టింగ్ అండ్ ఎన్డీఏ ఇస్ రియాక్టింగ్ టువర్డ్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ బోత్ ది స్టేట్స్. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఐ కెన్ గివ్ 100 ఎగ్జాంపుల్. ఇప్పుడు వారు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రుణం అండి అమర్ గారు. ఇప్పుడు ఎస్ బాధ్యత అండి ఫెడరల్ స్ఫూర్తిలో రాష్ట్రాల కేంద్రానికి ఉన్న మధ్య సంబంధాల్లో ఈ దేశంలో రుణం తీసుకున్నాం తప్ప కేంద్ర ప్రభుత్వం గౌతమ్ గారు దానికి మాట్లాడుతుంటే దీనికి వస్తారు కదా సార్. గౌతమ్ గారు మాట్లాడుతూ సార్ గౌతమ్ గారు మాట్లాడుతూ సయోధ్య కుదిరింది అంటారు. సయోధ్య కుదిరితే ఇలా మేము లోకేష్ గారు డ్రైవర్ కొండలరెడ్డికి నోటీసులు ఎందుకు ఇస్తాండి ప్రభుత్వం? కుదిరిందేమో కాదండి, అట్లాంటి చాలా స్పష్టంగా ఇప్పటికీ ఈ ఓటుకు నోటు కేసు విషయంలో పక్కదో పట్టించడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనేక దారులలో దానిలో భాగంగా ఈ రోజు చాలా స్పష్టంగా ఫోరెనిక్స్ రిపోర్ట్ కూడా మీరే ఇచ్చారు కదా అమ్మ గారు. ఇచ్చిన తర్వాత మేము నోటీసులు కూడా ఇచ్చినవి ఉన్నాయి కదా. అమర్ గారు కొన్ని ఇష్యూస్ నేషనల్ పర్స్పెక్టివ్ లో చూడాలండి. ఇది ఏంటంటే టీఆర్ఎస్ కోణంతో, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కోణంతో కాదు. కొన్ని విషయాలు ఉన్నాయి. నేను సారీ ఒక సబ్జెక్ట్ ఇప్పుడు ఈయన ఏమంటున్నారు, 16,000 crores మేము రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్కి ఇచ్చాం. అది చూడాలి, అది వాళ్ళ బడ్జెట్లోనే ఉందో ఈ స్టేట్ కన్నా చూడాలి. అదే రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ వాళ్ళ బడ్జెట్లో ఉంటుందేమో నాకు తెలీదు. ఇంకోటి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ సెపరేట్ రైల్వే జోన్ అడిగితే వాళ్ళు ఏం చేశారు, ఉన్న దక్షిణ విశాఖపట్నం న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ దాని పేరు ఏపీ ఎక్స్ప్రెస్ చేశారు. ఇట్లాగే కేంద్ర ప్రభుత్వం నాకు అనిపిస్తుంది ఏమిటంటే ఈ రెండు రాష్ట్రాల పట్ల వాళ్ళ బాధ్యతలు కొంచెం విస్మరిస్తున్నది అనేది. ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఉన్నట్టు కనిపెడుతున్నాయి. ఇక్కడేమో ఒకటి ప్రామిస్ చేస్తున్నారు. ఈ ఒకటి ఏమిటంటే ప్రత్యేక హోదా. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, తెలంగాణకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఫండ్స్ కావాలి, సెంటర్ నుంచి ఇంకా హెల్ప్ కావాలి, హైకోర్టు కావాలి. దీని మీద అసలు నోరు విప్పటం లేదే. దాని తర్వాత ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సెంటర్ ఒక పెద్ద మనిషి తరహాగా హోమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఇస్ వెరీ క్లియర్ దట్ సెంటర్ హస్ సెడ్ హైకోర్టు వ్యవహారానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఆంధ్రాలో ఎక్కడ పెట్టుకుంటామన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉండదు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే హైకోర్టు అక్కడికి వెళ్ళిపోతుంది. సో సెంటర్ ఏమిటంటే అప్పుడు ఒత్తిడి తీసుకురావాలి. ఏంటంటే నువ్వు నీకు నిధులు కావాలంటే నువ్వు కూడా మా మాట వినాలని. మహేష్ గారు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్. వారితో నేను ఏకీభవిస్తా ఉన్నా. నేను ఏమంటున్నా అంటే కేంద్రంలో ఇలా బీజేపీ ప్రభుత్వం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాల పట్ల అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే మా నీళ్లు, మా నిధులు, మా ఉద్యోగాలు, మా కరెంటు మాకు కావాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ప్రతి అంశంలో రెండు రాష్ట్రాల మధ్య కొట్లాట పంచాలు జరిగినప్పుడు, కిరికిరి జరిగినప్పుడు కేంద్రం మౌనంగా ఎందుకు ఉండాలండి?
ప్రతి అంశంలో ఇవాళ ప్రాజెక్టుల విషయంలో కానీ, డిజైన్ల విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, గతంలో నిధుల మార్పిడి విషయంలో కానీ ఎక్కడ కూడా కేంద్రం ఇన్వాల్వ్ కావట్లేదు. రెండు రాష్ట్రాల మీద పంచాయతీ వచ్చినప్పుడు పెద్ద మనిషిగా, పెద్ద అన్నగా, ఒక తండ్రిగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ బాధ్యత వహించాలి కదండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనేక అంశాలలో మనము ఓటు కోట్ల వ్యవహారం నుంచి కేంద్ర రాష్ట్ర సంబంధాలకు వెళ్ళిపోతున్నాం కానీ బట్ వారు అడిగిన ఒక సమాధానం చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ధర్నా చేసి మహారాష్ట్రలో అరెస్ట్ అయ్యి ఎంత నానా టీవీలలో చాలా ఎట్లా ప్రతి వచ్చిందో తెలుసు. అప్పుడు కేంద్రం ఇన్వాల్వ్ కాలేదు. దే హ్యావ్ దేర్ ఓన్ లిమిట్స్ ఇన్వాల్వ్ కావడం. నెంబర్ 1 మహారాష్ట్ర గవర్నమెంట్ హస్ థ్రోన్ దెమ్ అవుట్. yes thrown them out. అప్పుడు కేంద్రం ఇన్వాల్వ్ కావాలి. ఇక్కడ ప్రతిపక్ష నాయకులు PPL విషయంలో, ప్రాజెక్టుల విషయంలో, కరెంటు విషయంలో, నిధుల విషయంలో, హైకోర్టు విషయంలో ప్రకాష్ రెడ్డి గారు ఒక్క మాట సార్, ఇప్పుడు ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉందా సార్ 7 మండలాలను కలపాలని చెప్పి? ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి 7 మండలాలని ఎందుకు కలిపారు? ఒక మాట చెప్తున్నా, అంటే కొన్ని విషయాలు ఇన్వాల్వ్ కావడానికి ఉంటుంది, కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటారా? నరేష్ గారు చెప్పింది వాళ్ళు 100% కరెక్ట్. కర్ణాటక కృష్ణా మీద ఎన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు, తెలంగాణకి నష్టం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం కర్ణాటక అందుకోసం చాలా విషయాలు ఉన్నాయి. అది వేరే ఇష్యూ సార్. నేను అందుకోసం అక్కడ నరేష్ గారు గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి కొన్ని విషయాల్లో నిస్సాయంగానే ఉండిపోయింది కదా. కేంద్ర ప్రభుత్వం ఉన్న అవార్డ్స్ ని బచావత్ అవార్డు అమలు చేయలేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 3 రాష్ట్రాల జడ్జిమెంట్ ఇచ్చింది సార్. మేము బీజేపీ తెలంగాణగా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి మారిన పరిస్థితులలో తెలంగాణను కూడా పరిగణించి, ఎందుకంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంకా నోటిఫికేషన్ జరగలేదు, పూర్తి స్థాయిలో జీవో ఇష్యూ కాలేదు కాబట్టి తెలంగాణను కూడా ఒక 4వ రాష్ట్రంగా గౌరవించి నీటి పంపిణీ జరగాలని మేమే రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. అందుకోసం ఆ విషయం పక్కన పెడతాం. బట్ ఒక్క మాత్రం ఖచ్చితంగా చెప్తాం సార్, ఒక విషయం సార్, తెలంగాణ ఈ 2 ఎపిసోడ్స్ విషయంలో ఇట్ ఈస్ ప్యూర్లీ ఇన్ ఎస్సీబీ కేస్, ఇన్ కేస్ ఆఫ్ రేవంత్ రెడ్డి నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో ఫారెన్సిక్ రిపోర్ట్ మేము క్వశ్చన్ చేయట్లేదు. ఇట్ ఇస్ ఎ ట్రూ రిపోర్ట్. వాళ్ళు ఏది ఇచ్చినా అది న్యాయస్థానంలో పరిశీలించాల్సిందే, తగిన శిక్ష పడాల్సిందే ఎవరైనా. చెప్పండి గౌతమ్ గారు. ఒక్కటండి, వెరీ బ్రీఫ్ సార్. ఏం లేదు, ఉత్తరాఖండ్లో జరిగినటువంటి స్టింగ్ ఆపరేషన్లో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని రాజీనామా చేయమని కోరినటువంటిది బీజేపీ ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులు. అదే బీజేపీ ప్రభుత్వంలో ఉండే మంత్రులు ఇక్కడ టీడీపీ ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఈయన ఈ స్టింగ్ ఆపరేషన్ లో దొరికినప్పుడు ఈయన ఎందుకని రిజైన్ చేయమనేటువంటి అడగట్లేదండి బీజేపీ వాళ్ళు. గౌతమ్ గారు ఉత్తరాఖండ్ వరకు ఎందుకు వెళ్తారండి? గతంలో ఈ రాష్ట్రంలో గౌతమ్ గారు ఉత్తరాఖండ్ వరకు ఎందుకు వెళ్తారండి? తన సొంత పార్టీలో గతంలో మంత్రులపై ఆరోపణలు వస్తే గౌతమ్ వి గాట్ యువర్ పాయింట్. గౌతమ్ రెడ్డి గారు మీ పాయింట్ ఎస్ వి గాట్ యువర్ పాయింట్, కానీ మనం కంక్లూడింగ్ టైంలో మీరు ఈ పాయింట్ రైజ్ చేసి చర్చిందని సొంత పార్టీలో గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ ఇతర నాయకులను గతంలో వాళ్ళ పార్టీ నుంచి మంత్రి పదవి తొలగించలేరండి చంద్రబాబు గారు ఆరోపణలు వచ్చినప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ నగేష్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, అట్లాగే గౌతమ్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు ప్రత్యేకంగా. ఏది ఏమైనా ఓటు కోట్ల వ్యవహారంలో ఫారెన్సిక్ రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది. దీని ఫాలోఅప్ జరగాల్సిన అవసరం ఉన్నది. ఒక క్రైమ్ జరిగింది, ఒక నేరం జరిగింది. ఈ నేరం వెనుక దాని చుట్టూ ఎన్ని రాజకీయాలు తిరుగుతున్నా, ఎన్ని రాజకీయాలు అల్లుకున్నా ఈ ఫారెన్సిక్ రిపోర్ట్లో ఉన్న వాస్తవాల మీద తప్పనిసరిగా ఇంకా మరింత దర్యాప్తు జరగాల్సినది, దీని మీద విచారణ జరగాల్సినది. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.